నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తపాటి సతీష్ కు మద్దతుగా మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ వార్డులోని ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కొత్తపాటి సతీష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని కొనసాగించే పరిస్థితి ప్రస్తుతం లేదని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. ఇక రౌడీ రాజకీయాలు, సిండికేట్ దంతాలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపిస్తూ అటువంటి అరాచక శక్తులకు అంతం పలకాలంటే ప్రజల చేతిలో ఉన్న ఓటే సరైన ఆయుధమని అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతుందని, ఇదే ఉత్సాహంతో అన్ని వార్డులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇక నాచండూరు ప్రజలు చైతన్యవంతులని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మరోసారి ఆ చైతన్యాన్ని చాటాలని కోరారు. ఈ నెల 11వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి కొత్తపాటి సతీష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. కొత్తపాటి సతీష్ అను నేను పోటీ చేస్తున్నా. ఇక్కడ గతంలో ఈ వార్డు నుండి పోటీ చేసినటువంటి వ్యక్తి చైర్మన్ అయ్యారు. అభివృద్ధి కూడా చేసి చూపించారు. మేము 2 రోజులకెళ్ళి ప్రచారం చేస్తుంటే ఏ గల్లీకి పోయినా కానీ పార్టీ అభివృద్ధి చెందిందంటే గల్లీ గల్లీ రోడ్లు వచ్చినాయంటే సీసీ రోడ్లైనా, మోరీలైనా, డ్రైనేజీలైనా, వాటర్ అయినా మీరు చేసిర్రు అన్న పని గతంలో ఏ నాయకుడు చేయలేదు. మా గల్లీలు ఎవరూ పట్టించుకోలేదు. గత 30 సంవత్సరాల నుంచి మాకు రోడ్లు లేవు, నీళ్లు లేవు, మోరీలు లేవు, ఏవి లేవు. మీరు వచ్చిన తర్వాత తోకల వెంకన్న అనే వ్యక్తి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేసి చూపించిండు. ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తాం, మీ వెంటే ఉంటాము అన్న ప్రతిపాదన మీ ముందర తీసుకొచ్చిండు, మిమ్మల్ని ముందర పెట్టిండు. మీరు వచ్చినా అన్న వచ్చినా కానీ మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాదని ప్రజలు చెప్తుంటే ఆ ఆదరణను నేను నిజంగా ఊహించలేదు ఇంత వస్తుంది. చండూరు మున్సిపాలిటీలో 10వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి కొత్తపాటి సతీష్ గారిని నిలబెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల కింద తోకల చంద్రకళ వెంకన్నను నేను ఇదే వార్డుకెళ్ళి పోటీ చేసి చండూరులో 10 వార్డులకెల్లా అత్యధిక మెజారిటీతో ఈ వార్డు ప్రజలందరూ మా మీద అభిమానంతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కొత్తపాటి సతీష్ గారికి 10వ వార్డు ప్రజల నుండి ఆశీర్వాదం ఏ ఇంటికి పోయినా కానీ గతం